హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్. మేమైతే ఈరోజు గుంటూరు వచ్చాము. గుంటూరులో హెల్ప్ హాస్పిటల్కి వచ్చేసామండి. మా సిస్టర్కి చిన్న ఆపరేషన్ చేపిద్దాం అనేసి వచ్చాం. మా సైడ్ అయితే చిన్న ఆపరేషన్ అంటారు, పిల్లలు కలగకుండా ఉండేదానికి. ఇక్కడ అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా జరుగుతాయి అండి. ఇక్కడ లాప్రోస్కోపీ మేము చేపించాం మా సిస్టర్కి. చాలా అంటే పెయిన్ఫుల్గా ఏమి ఉండకుండా చాలా మంచిగా జరిగింది. ఎవరైనా గుంటూరులో ఎవరైనా వెళ్ళాలి చూపించుకోవాలనుకుంటే గుంటూరు సరౌండింగ్లో వాళ్ళు ఇక్కడికి వెళ్ళి హెల్ప్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు. మాకైతే వీళ్ళ రిసీవింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ బెస్ట్ అంటే బాగా నచ్చింది. చాలామంది లాప్రోస్కోపీ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అంత భయపడాల్సిన అవసరమే అయితే ఏం లేదండి. 2 స్టిచ్చెస్తో మా అక్కకైతే ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. పెయిన్ అంతగా ఏం లేదు. ఆపరేషన్ జరిగిన వితిన్ 4 to 5 అవర్స్కే నడచడం స్టార్ట్ చేసింది, కొంచెం చిన్నగా. సో ఎవరైనా చేయించుకోవాలంటే లాప్రోస్కోపీ చేయించుకోండి, భయపడొద్దు. సేఫ్ అండ్ సెక్యూరే. రూమ్స్ అండ్ బాత్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, నీట్నెస్గా ఉంది, ఏసీ ఉంది, బడ్జెట్లో అయిపోతుందండి. ఈ లాప్రోస్కోపీ అనేది మార్నింగ్ ఏం తినకుండా చేయించుకోవాలండి. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేసేస్తారు, ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏం పడట్లే, బాగానే ఉందా? ఏం చేయించుకున్నావు? ట్యూబెక్టమీనా? ఓకే. చూసారా అండి, మా పిల్లలు ఇంత సతాయిస్తున్నారో వాళ్ళ నాన్నని. మెయిన్ ఎప్పుడైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలని ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నా సరే పిల్లల్ని తీసుకపోక తప్పదు, కానీ వాళ్ళ అల్లరిని భరించాలి, వాళ్ళ ఫుడ్ కూడా చూసుకోవాలి. అందుకే మేమైతే ఇడ్లీ తినిపించడం బెటర్.